మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. నెమ్మది నేలపై బడియు, నెమ్మది నేలపై బడియు, నేత్రయుగమ్మును విప్పినంత మా అమ్మయే. నెమ్మది నేలపై బడియు, నేత్రయుగమ్మును విప్పినంత మా అమ్మయే. ఆర్ద్రభావమెదనంటగా వాతెరజేర్చి పిల్వ మా అమ్మయే. ఆర్ద్రభావమెదనంటగా వాతెరజేర్చి పిల్వ మా అమ్మయే. తెలుగు పుస్తకము నాతురతన్ పుటద్రిప్ప అందు మా అమ్మయే. తెలుగు పుస్తకము నాతురతన్ పుటద్రిప్ప అందు మా అమ్మయే. ఈ ప్రపంచమది అంతయు అమ్మయటంచుతో చెడిన్. ఏ ప్రాంతానికి చెందినవాడైనా, చెందిన పాపైనా బాబైనా, నెమ్మది నేలపై బడియు నేత్రయుగమ్మును విప్పినంత మా అమ్మాయి. అతను రాజస్థాన్లో పుట్టినా, కేరళలో పుట్టినా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మొట్టమొదట చూసే ఒక సుందర దృశ్యకావ్యం తన కన్న తల్లి వదనం. బిడ్డ చూసే మొట్టమొదటి సుందర కావ్యం తన కన్న తల్లి వదనం. భారతదేశం గొప్పతనం మొత్తం స్త్రీమూర్తులను గౌరవించడంలోనే ఉంది. స్త్రీమూర్తులను గౌరవించడంలోనే ఉంది. ఈరోజు మనం ఇక్కడ మాతృదేవోభవ అంటూ భారత మాతృదేవోభవ కూడా చేసుకున్నాం. భారతమాతకి నమస్కరించి ఉన్నాం. అమ్మవారి దయ వల్ల అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను సెప్టెంబర్లోనే ఉద్యోగంలో చేరి ఉన్నాను. ఇందాక నుంచి ఆ చిత్రపటాన్ని నేను గమనిస్తూ ఉంటే సరిగ్గా అమ్మవారి పాదాలు ఎక్కడ ఉన్నాయో అనంతపురం ప్రాంతం అక్కడే ఉంది సరిగ్గా. అందుకని అమ్మవారి పాదసేవ చేసుకోమని అమ్మవారు నన్ను ఆజ్ఞాపించింది. ఇక ఈ జీవితానికి ఒకే ఒక లక్ష్యం, విద్యార్థులని బాధ్యత కలిగిన యువకులుగా, దేశభక్తి కలిగిన యువతి యువకులుగా తీర్చిదిద్దడం ఒకటే ఈ శరీరానికి మిగిలిన ఏకైక లక్ష్యం. అందుకని ఇక్కడ విజ్ఞాన సేవా సమితి కార్యకర్తలని నేను ఒకే ఒక్క బహుమానం అడుగుతూ ఉన్నా. పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఆ చిత్రపటాన్ని కానీ, అటువంటి చిత్రపటాన్ని కానీ నాకు బహూకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అది హాయిగా మా ఇంట్లో పూజ గదిలో పెట్టుకుని ఇకపైన భారతమాత సేవ చేసుకోవడం. అందుకని ఆ అదృష్టాన్ని నాకు కల్పించమని కార్యకర్తలను కోరుతూ ఉన్నా. ఈరోజు చక్కగా మంచి కండువాలు వేసుకుని అందరూ విజ్ఞాన సేవా సమితి కార్యకర్తలు అందరూ మెరిసిపోతూ ఉన్నారు. ఇందుకు నేను కృతజ్ఞతలు చెప్పవలసిన వాళ్ళు వారి వెనక ఉన్నారు. వాడు ఇంతగా సమాజ సేవలో లీనమవ్వడానికి ఇంట్లో సహకరిస్తూ ఉన్న మహిళామణులందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒకరు సేవ చేస్తారు అంటే ఈరోజు పెద్దగా ప్రోత్సాహం ఉండే అవకాశం లేదు. అవన్నీ మనకి ఎందుకులే అనుకునే సమాజం ఈరోజు. అంతలో కూడా ఎంతమందిని సేవ చేసేందుకు, భారతమాత సేవ చేసేందుకు, నిమగ్నం అయ్యేందుకు ఇంట్లో చక్కగా ప్రోత్సాహాన్ని అందిస్తున్న మహిళామణులందరికీ ఈ సందర్భంగా నమస్కరిస్తూ ఉన్నాను. అందుకే జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడు మహిళా కార్యకర్త ఎవరైనా ఉంటే పిలవండి, వారు చేశాక మనం చేద్దాం. ఎందుకంటే దీపాన్ని వెలిగించే అర్హత, జన్మ హక్కు భారతదేశంలో ఒక్కరికే ఉంది. అది మహిళకి మాత్రమే ఉంది. తర్వాతే పురుషులు, నాతో సహా అందరూ తర్వాతే. మనం ఏమీ ప్రత్యేకం కాదు ఇక్కడ. ఆ అర్హత, ఆ హక్కు ఆడవాళ్లకు ఉంది. వాళ్ళు వెలిగిస్తేనే అదొక అందం, అమ్మవారికి అదొక గౌరవం. అందుకని తప్పనిసరిగా వాళ్ళే చేయాలి అని కోరి ఉన్నాం. అందుకని బిడ్డ కళ్ళు తెరవగానే మొట్టమొదట కన్నతల్లిని చూస్తాడు. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమ్మును విప్పినంత మా అమ్మాయి. ఆర్ద్రభావమెదనంటగా వాతెరజేర్చి పిల్వ మా అమ్మాయి. మనం ఈరోజు ఈ సభామండపం చుట్టూ రాసిన నినాదాలు కానీ, వచ్చేటప్పుడు దారిలో కట్టిన నినాదాలు కానీ అన్నీ చూస్తే మమ్మీ డాడీ వద్దు, అమ్మ నాన్న ముద్దు, ఉగాది ఉండగా జనవరి దండగా, ఇటువంటివన్నీ రాశారు. అంతకుముందు ఏదో టెన్షన్ ఎందుకు, దండగా క్రేను ఒక్కపడి ఉండగా అనేది ఒకటే నాకు తెలుసు. కానీ కొత్త నినాదం ఒకటి కనిపెట్టారు, బ్రహ్మాండంగా ఉంది. ఉగాది ఉండగా జనవరి దండగా, బ్రహ్మాండంగా ఉంది. ప్రాస కూడా సరిపోయింది. అందుకని ఆ సంప్రదాయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను ఒక్క మాట అడుగుతూ ఉన్నా, మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది అమ్మ నాన్న అని పిలుస్తున్నారో చెయ్యెత్తండి ఒకసారి.
మీరు నిజంగా చేస్తున్నది తెలుగు భాషకి అత్యద్భుతమైన సేవ. తెలుగు నేర్పించినా నేర్పించకపోయినా కనీసం ఇంట్లో అమ్మా నాన్న అనగలిగే పరిస్థితి ఉంటే చాలా మెరుగైన సేవని చేస్తున్నాం మనం సమాజానికి. అందుకని బిడ్డ మొట్టమొదట పలిగే మాట తెలుగు భాషకి ఇంగ్లీష్ భాషకి ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. మనకున్న అక్షరాల్లో గట్టిగా మాట్లాడితే సగం ఇంగ్లీష్ భాషకు ఉన్నాయి మనకున్న అక్షరాలు. పైగా దానితో ఆ భాషతో వచ్చిన పెద్ద తలనొప్పి ఏమిటయ్యా అంటే అమ్మని పరిచయం చేయడానికి ఈ అమ్మ దాకా వెళ్ళాలి. ఏతో మొదలు పెడితే ఈ అమ్మ దగ్గర వస్తుంది అమ్మ. అక్కడ కూడా అమ్మ ఏమి రాదు, ఏ మంకీనో ఇంకొకటో మ్యాన్హోలో పెడతాడు వాడు, అమ్మను పరిచయం చేయడు. మన భాషలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే మొట్టమొదటి మాట మనం బిడ్డకు నేర్పించేది అమ్మ. తెలుగు పుస్తకం తెరవగానే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు ఈ 4 మాటలు కనబడతాయి. ఈ 4 ధర్మార్థ కామ మోక్షాలకి ప్రతీకలు. ప్రపంచంలో మరి ఏ ఇతర భాషలో కూడా ఈ ప్రత్యేకత లేదు, కేవలం తెలుగు భాషలో మాత్రమే, కేవలం తెలుగు భాష. అదే ఇంగ్లీష్ భాషలో మనం ఆ మాట చూస్తామో లేదో, ఫాదర్ రావాలంటే ఎఫ్ దాకా వెళ్ళాలి. అక్కడ వాడు ఫాదర్ పేరు చెప్పడు, ఇంకేదో అంటాడు. మదర్ పేరు చెప్పడు, మంకీ అంటాడు, ఇంకేదో అంటాడు. వాడికి అమ్మా నాన్న అవసరం లేదు. వాడికి కనే వరకే అమ్మా నాన్నలు అంటే. అమ్మా నాన్నల అవసరం ఎంతవరకు అయ్యా అంటే ఆస్తి దస్తావేజుల మీద సంతకం పెట్టే వరకు. తర్వాత మనకు వారితో పని ఏమిటి? ఈరోజు సంప్రదాయం అలా ఉంది, దుస్సంప్రదాయం. ఆస్తిపాస్తుల కోసం అమ్మా నాన్నల వెనకాల తిరుగుతున్నారు. కానీ ఈరోజు విజ్ఞాన సేవా సమితి కార్యకర్తల కుమారులందరూ, కుమారులు కుమార్తెలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే మీ ఇంట్లో మీ నాన్నగారి తర్వాత ఆ బాధ్యత కొనసాగించవలసింది మీరే. అందులో మరొక సందేహమే లేదు. ఆ బాధ్యతను కొనసాగించాలి. నాన్నగారు ఇచ్చే ఆస్తిపాస్తులే కాదు, బాధ్యతలను కూడా భుజాలపై మోయాలి. మనం భుజాలపై మోయాలి. నాన్నగారు మన సమాజానికి ఎలా సేవ చేస్తున్నారో, అమ్మ నాన్నగారికి ఎలా సహకరిస్తోందో మనం కూడా అలాగే సేవ చేయాలి. మన భార్య మనకు సహకరించేందుకు మనం ఏర్పాటు చేసుకో. అప్పుడు మనం నిజంగా సమాజానికి సేవ చేస్తున్నట్టు లెక్క. అందుకని అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని మొదలయ్యే తెలుగు భాష అత్యంత మధురమైన భాష. పైగా ఇంగ్లీషులో సైలెంట్ వర్డ్స్ చాలా ఎక్కువ. పియూటీ అంటే పుట్ అంటాడు, బియూటీ అంటే బట్ అంటాడు, సియూటీ అంటే కట్ అంటాడు. ఎప్పుడు ఊ అనాలో ఎప్పుడు ఆ అనాలో మనకే స్పష్టంగా తెలియదు. ఆ వెధవ భాషతో వచ్చిన తలనొప్పది. సియూటీని కట్ అనాలి, బియూటీని బట్ అనాలి, పియూటీని మాత్రం పుట్ అనాలి. ఎలా తెలుస్తుంది వాడికి? కానీ తెలుగు భాషలో ఆ దౌర్భాగ్యం లేదు. అక్కడ ఏమి రాసుంటే అదే పలుకుతాం మనం. అందులో సైలెంట్ లెటర్స్ లేవు, అన్ని బీజాక్షరాలే, ఒక్క అక్షరం కూడా వదిలిపెట్టాల్సిన పని లేదు. పైగా తెలుగు భాష మాట్లాడుతూ ఉంటే భాషలో ఉన్న గొప్పతనం, మనం మాట్లాడే ప్రతి అక్షరానికి శరీరంలో ఉన్న నాడీ మండలం అంతా కూడా స్పందిస్తూ ఉంటుంది. ఒక్కొక్క అక్షరాన్ని పలక నాదాలు, స్పర్శాలు, ఈషత్ స్పర్శాలు, ఓష్ట్యాలు, దంత్యాలు, రకరకాల అక్షరాలు పెట్టారు మనకి. ఒక్కొక్క అక్షరం పలకాలంటే నాలుక ఏదో ఒక భాగాన్ని స్పృశించి తీరా. ఎక్కడా నాలుక పళ్ళ మధ్యలో ఇరుక్కోకుండా బ్రహ్మాండంగా పద్యాలను పలుకుతూ ఉంటుంది తెలుగు భాష. అందుకని తెలుగు భాష మాట్లాడుతూ ఉంటే ఒత్తులు పెట్టాలి, పెడుతూ ఉంటే తెలుస్తూ. అందుకని ఒత్తులు పెడుతూ మాట్లాడుతూ ఉంటే పెట్టవలసిన చోట పెట్టి అక్కరలేని చోట తీసేస్తూ ఉంటే భాష మాట్లాడవలసిన పద్ధతిలో ఉచ్చారణ దక్షతతో మాట్లాడుతూ ఉంటే శరీరంలో ఉన్న నాడీ మండలం మొత్తం స్పందిస్తూ ఉంటుంది. జీవనాడులన్నీ చక్కగా శరీరానికి సహకరిస్తూ ఉంటాయి. అది తెలుగు భాష గొప్పతనం. అందుకని బిడ్డ అప్రయత్నంగా మొదట మాట్లాడే మాట అమ్మ. పుస్తకం తెరిస్తే కనిపించేది అమ్మ. అందుకని స్త్రీమూర్తిని మొట్టమొదటి పాత్రగా తల్లి రూపంలో ప్రవేశపెట్టింది తెలుగు భాష, అంతేగాని భార్య రూపంలో ప్రవేశపెట్టలేదు. వివాహం అయ్యాక భార్య మనకి తల్లితో సమానమే, అందులో సందేహం ఏమీ లేదు. కుటుంబ సభ్యురాలలో తన చాలా ప్రధానం, భార్య లేకపోతే కుటుంబం లేదు. నన్నయ్య గారు గృహస్థాశ్రమ ధర్మాల గురించి చెబుతూ, గృహస్థాశ్రమ ధర్మానికి 4 మూల స్తంభాలు: 1 భర్త, 2 భార్య, 3 పిల్లలు, సంతానం అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా. 4వది ఆశ్చర్యకరమైన మూలస్తంభం చెబుతాడు, సత్యం. సత్యం అంటే ఆ భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా సత్యానికి కట్టుబడి ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం ఆడితే కాపురం కూలిపోతుంది. అందుకని అటువంటి గృహస్థాశ్రమంలో అత్యంత కీలకమైనది భార్య. భార్యకు అంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. మన భాషలో మనం భాష నేర్చుకునేటప్పుడే మొట్టమొదట అమ్మ అనే మాటను పరిచయం చేయడం ద్వారా స్త్రీమూర్తులను గౌరవించమని మనకి చిన్నప్పటి నుంచే ఆ సంప్రదాయాన్ని నూరిపోస్తూ ఉన్నారు. పిల్లాడు పెళ్ళిడికి వచ్చాక, తెలుసుకోవలసిన వయస్సు వచ్చాక అప్పుడు మాత్రమే భార్య గురించి, ఇతర విషయాల గురించి తెలుసుకుంటున్నాడు తప్ప అప్పటి వరకు పిల్లాడికి ఎటువంటి పాత్రలు తెలుసు? అమ్మ, అక్క, చెల్లి, వీళ్ళ ముగ్గురే తెలుసు, మరొక పాత్ర తెలియదు.
మరొక పాత్ర తెలిసే అవకాశమే లేదు. మన సంస్కృతిలో అంత జాగ్రత్తగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు మనం స్త్రీమూర్తులని కొన్ని సందర్భాలలో ఇబ్బందుకు గురి చేస్తున్న పరిస్థితులను చూస్తుంటే, విపరీత సంప్రదాయాలు, దుస్సంప్రదాయాలు చూస్తూ ఉంటే, ఇందాక నేను వేదికెక్కే ముందు కూడా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, ఈరోజు లేనిపోని కార్యక్రమాలు చేసుకుని మనం ఇంట్లో అనవసరంగా ఖర్చులు పెట్టుకుంటూ ఉన్నాం. పక్క వాళ్ళని చూసి మనం వాత పెట్టుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు అమ్మాయి ఇంట్లో కాస్త పెళ్ళిడికి వచ్చే వయస్సు, పెద్ద మనిషి అయ్యే వయస్సు వస్తే అది ఇంటికి సంబంధించిన ఆంతరంగిక కార్యక్రమం. అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు దగ్గర బంధువులు మాత్రమే ఆ కార్యక్రమానికి హాజరవుతారు. అది అమ్మాయి ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి మరీ అటువంటి కార్యక్రమాలు చేసేస్తున్నారు. అమ్మాయి ఫోటో వేసి కింద రాసి విషయాలన్నీ వివరాలు రాసి అందరినీ ఆహ్వానిస్తున్నాము అని చెబుతున్నారు. ఇది ఎంత దుస్సంప్రదాయం అండి, ఎంత దుస్సంప్రదాయం. అంటే ఆ ఫ్లెక్సీ చూసిన ప్రతి అబ్బాయి ఏం ఆలోచిస్తాడో మనకి కనీసం బుర్రలో వెలుగుతోందా ఆ పని చేసేటప్పుడు. మనం డబ్బులు ఖర్చు పెట్టడానికి, మనం లేకపోతే చిందులు వేయటానికి ఒక సందర్భం కావాలి కదా అని ప్రతిదాన్ని సందర్భం చేసేయటమేనా? ఆ ఆడపిల్ల ఆత్మాభిమానం పరిస్థితి ఏమిటి? ఏ కార్యక్రమాన్ని ఇంట్లో చేసుకోవాలి, ఏ కార్యక్రమానికి నలుగురిని పిలవాలి అనేది మనకి తెలిసి ఉండాలి. ప్రతిదానికి 10 లక్షలు ఖర్చు పెట్టడం, దానికి చిందులు ఏర్పాటు చేయటం, అందరూ వచ్చి హాయిగా తాగి తందనాలు ఆడటం, ఇది ఒక దుస్సంప్రదాయం అయిపోయింది. సంప్రదాయాన్ని వెనక తోసేసాం. ఈరోజు న్యూ ఇయర్ పండుగ వస్తే, ఆంగ్ల సంవత్సరంలో మనం జరుపుకునే న్యూ ఇయర్ వస్తే అందరూ కర్నూలు జంక్షన్లోనూ, ఆ జంక్షన్లోనూ, ఈ జంక్షన్లోనూ పడి విపరీతంగా కేకు ముక్కలు కోసేది, ఒకటి మీద ఒకటి జల్లుకునేది, రాత్రంతా పడుకునేది, ఉదయాన్నే 11ంటికి 12ంటికి లేచేది. ఇది ఒక సంప్రదాయమా? దాన్ని మనం అనుసరించాలా? దాంట్లో ఏం కొత్తదనం ఉంది గనక. కానీ అదే మనం ఉగాది సంప్రదాయానికి వస్తే అప్పటిదాకా క్షీణించిపోయిన చెట్లన్నీ, ఎండిపోయిన చెట్లన్నీ ఒక్కసారిగా పువ్వులు చిగురిస్తూ ఉంటాయి, జీవితం మీద కొత్త ఆశను కల్పిస్తూ ఉంటాయి. ఆ పండుగలోనే వాతావరణం మార్పు ఉంది. ఆ పండుగ ఒక కొత్త జీవితం పట్ల ఒక కొత్త ఆశని మనకు ప్రసాదిస్తోంది. 6 రుచులు కలిపి మనకు అద్భుతంగా పచ్చడి చేసి పెడుతున్నారు ఉగాది రోజున. ఆ 6 రుచుల్లో కూడా తీపంటే ఇష్టం, పులుపంటే కొంతమందికి ఇష్టం, కానీ చేదు వగరు ఎవరికీ ఇష్టం లేదు. జీవితంలో నాకు చేదు వగరు వద్దంటే కుదురుతుందా? వచ్చినవన్నీ తీసుకోవలసిందే. ఒక ఏడాది కాలమానికలో మనం గమనిస్తే తీపి ఉంటుంది, చేదు ఉంటుంది, వగరు ఉంటుంది, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది. జీవితంలో ఏదీ లేకుండా నవరసభరితంగా జీవితం ఎలా సాగుతుంది? అందుకని షడ్రుచోపేతమైన ఉగాది పచ్చడి ఎలా ఉందో నవరసభరితంగా మన జీవితం కూడా అలాగే సాగుతూ ఉంది. అన్ని రుచులని ఒకే పచ్చడిలో కలిపి ఎలా కొట్టేస్తున్నామో, మనం ఈ ఏడాది పాటు మనకు వచ్చే కష్టాలని, సుఖాలని, ఇబ్బందులని, చికాకులని అన్నింటినీ కలిపి మింగేయటమే. దాని గురించి పెద్దగా మాట్లాడకూడదు. నాకు సుఖాలు మాత్రమే కావాలంటే ఎలా కుదురుతుంది? ప్రతి సుఖం వెనకాల ఒక కష్టం తలుపు కొట్టడానికి సిద్ధంగా ఉంటుంది. మనం ఒక అదనపు సుఖం కోరుకుంటున్నామంటే కష్టం వస్తుంది వెనక. దాన్ని కూడా భరించే నేర్పు ఉండాలి మనకి. అందుకని నాకు సుఖాలు మాత్రమే కావాలి, కష్టాలు వద్దండి అంటే కుదరదు. అందుకని ఉగాది పచ్చడి నుంచి మనం ఆ సందేశాన్ని గ్రహించి జీవితంలో మంచికి చెడుకి రెండింటికి అలవాటు పడగలిగే పరిస్థితిని మనం ఏర్పాటు చేసుకో. ఆ జాగ్రత్తలని మనకి పంచాంగంలో చెబుతారు. ఉగాది అనగానే 3 ప్రకారాలు గుర్తు వస్తాయి. 1 పచ్చడి, 2 పంచాంగం, 3వది పద్యం. ఈ 3 లేకపోతే ఉగాది పండుగ అసంపూర్ణం. అందుకని ఈ 3 ఉండవలసిందే. పంచాంగం చదువుతారు. పంచాంగం చదవగానే ఏదో మనకేదో ఈ ఏడాది కలిసి వస్తుందని, కలిసి రాదని, మిశ్రమ ఫలితాలని రకరకాలుగా చెబుతారు. అన్ని రాశుల వాళ్ళకి ప్రతి ఏడాది కలిసి వచ్చే అవకాశం లేదు. ఓ ఏడాది కలిసి వస్తుంది, ఓ ఏడాది మిశ్రమంగా ఉంటుంది, ఇంకో ఏడాది అంత గొప్పగా ఉండదు. కానీ ఆ పంచాంగంలో కూడా ఎంత బాగోలేదని చెప్పినా కూడా చివరిలో ఏదో మీరు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి, అమ్మవారిని ప్రార్థిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి, షణ్ముఖుడైనటువంటి కుమారస్వామిని ఆరాధిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి అని మళ్ళీ చిన్న ఆశావాహ దృక్పథాన్ని మన వాళ్ళు కలగజేస్తారు. అంటే ఎప్పుడు మన తెలుగు వాళ్ళు ఎప్పుడైనా గమనించండి, మనం చివరిలో కాస్త సానుకూలత, మనం శుభం కోరుకుంటాం. అందుకే తెలుగు సినిమాల్లో హీరోనో హీరోయినో చచ్చిపోతే సినిమా అటర్ ఫ్లాప్ అయిపోతుంది. ఖచ్చితంగా చివరిలో హీరోకి హీరోయిన్కి పెళ్ళి అవ్వాల్సిందే, లేకపోతే కుదరదు. పోలీసులు చివరిలో రావాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, హీరో హీరోయిన్ మెడలో తాళి కట్టాలి. ఇది ఖచ్చితంగా పాత చింతకాయ పచ్చడి సామెత ఇది, లేకపోతే కుదరదు. తెలుగు వాళ్ళు శుభాలను కోరుకుంటారు ఎక్కువగా. అందుకని ఎంత భయపెట్టినా కాస్త చివరిలో మళ్ళీ ఏం పర్వాలేదండి, కుమారస్వామిని ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది, ఏం పర్వాలేదు, చదువుకుంటుంది.
ఏం కాదు, ఈ ఏడాది బండి నెట్టేయచ్చు అని చెబుతారు. అంటే మనకి చిన్న ఒక ఆశావాహ దృక్పథం కలుగుతుంది. పోన్లే, క్రితం ఏడాది పోలిస్తే నయమే కదా, క్రితం ఏడాది ఏదో కొంచెం నష్టం ఎక్కువ వస్తుంది, లాభం తక్కువ అన్నారు, ఈసారి ఒక ఆకు పెంచారు, లాభం ఇంకొక అడుగు ఎక్కువ వస్తుంది అంటున్నారు, పోన్లే అంతకంటే మెరుగ్గానే ఉంటుంది. ఈ ఆశావాహ దృక్పథమే మనిషిని బ్రతికిస్తుందండి. ఈ నిరాశావాదం ఎప్పుడు కూడా బ్రతికించదు. ఆశావాదం బ్రతికిస్తుంది మనిషిని. బాగుంటుంది బాగుంటుంది బాగుంటుందని ఎదురు చూడడంలో ఒకవేళ బాగోకపోయినా కూడా మనిషి ఏం కాదని చెప్పి దాన్ని దాటేస్తాడు. అదే మనం ముందే భయంతో చతికిలబడ్డాం అనుకోండి, బాగున్నా కూడా మనం దాన్ని స్వీకరించే పరిస్థితిలో ఇప్పుడు ఎవరో ఇలా చెప్పరు, కానీ మనిషికి మరణం తాను ఎప్పుడు మరణిస్తాడో తెలిసింది అనుకోండి, బ్రతుకుతున్న రోజు నరకం అవుతుంది. ఒరే వారం రోజుల తర్వాత నువ్వు పోతావరా అని ఎవరైనా చెబితే మనం ప్రశాంతంగా ఉండగలవా? నిద్రపడుతుందా మనకి వారం రోజులు? నాకైతే పట్టదు, మీకున్నంత అనుభవం కూడా నాకు లేదు. అమ్మో ఈ వారం రోజుల్లో ఏం చేయాలో, ఏం సుఖాలు అనుభవించేయాలో అని కంగారు, ఏం వదిలేసుకుంటామో అని ఇబ్బందులు, ఆస్తిపాస్తులు ఎట్టిపోతాయో అని భయం, ఎంత కష్టం. ఇవన్నీ వచ్చేస్తాయి మనకు వెంటనే. అది మరణం తెలిసింది కాబట్టి. అలా తెలియకుండా ఏమి లేదండి, ఈ ఏడాది మీకు సానుకూలంగా ఉంది, పర్వాలేదు, ఏం పర్వాలేదు. నేను చిన్నప్పుడు పంచాంగం చూసి మా నాన్నగారిని కూడా ఇదేమిటో లాభం తక్కువ నష్టం ఎక్కువ రాశారన్న అంటే మా నాన్నగారు కూర్చోబెట్టి అలాగే రాస్తారా అబ్బాయి, చిన్నపిల్లలకి జాతకాలు చెల్లవు, అవన్నీ నీకుండవు, నువ్వేమైనా సంపాదిస్తున్నావా పాడా, నేను సంపాదించింది కూర్చుని తింటున్నావు హాయిగా మహారాజువి, అందుకే నీకు జాతకం ఏం లేదు, అదంతా నాకే, నేను చూసుకుంటే సరిపోతుంది, నువ్వు అనవసరంగా కంగారు పడాల్సింది ఏమీ లేదు అన్నారు. ఆ ఏడాది నాకు బాగుంది అనుకుని నేను రెట్టించిన ఉత్సాహంతో బాగా చదవడం మొదలుపెట్టాను. నాకు నిజంగా మంచి మార్కులే వచ్చాయి, నేను మంచి ఉత్తీర్ణుడిని అయ్యాను పరీక్షల్లో. అంటే ఈ సానుకూల దృక్పథం మనిషిని ఎప్పుడు ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలామంది డాక్టర్లు కూడా ఉన్నారు కర్నూలులో. నేను ఇందాక ఆతిథ్యం తీసుకున్నాను, మంచి మిరపకాయ బజ్జీలు వేయించి పెట్టారు రెడ్డి గారు ఎవరో, వారి ఇంట్లో మంచి భోజనం చేశాను ఇప్పుడే. వాళ్ళు కూడా డాక్టర్లు. మీరు డాక్టర్లను కూడా గమనిస్తే ఎప్పుడైనా మనకేదో కాలో చెయ్యో విరిగింది అనుకోండి, డాక్టర్లు ఏం చెబుతారు, ఓ 3 నెలలు పడుతుందండి తగ్గడానికి, కానీ మీరు కొంచెం సానుకూలంగా ఉంటే 2 నెలల్లో తగ్గిపోతుంది అన్నట్టు. 3 నెలలు పట్టాలి కదా, సానుకూలంగా ఉంటే 2 నెలల్లో ఎలా తగ్గుతుంది? దీన్ని సైన్స్ని వివరించమన్నట్టు చూద్దాం. అంటే తొందరగా కాలేజీకి వెళ్ళాలి, తొందరగా స్నేహితుల్ని కలవాలి, తొందరగా సింపతి ఓట్లు వేయించుకోవాలి, సానుభూతి పరులందరూ నా దగ్గరికి రావాలి అని ఉత్సాహం ఉంటుంది చూడండి, మనిషిని నడిపించేస్తుంది. అది 3 నెలలు పట్టే కాలు కూడా 2 నెలలకు నయం అయిపోతుంది. నాన్నగారు బాగానే ఉంది నాన్నగారు, నేను కాలేజీకి వెళ్ళిపోతాను, బండి నడిపేచ్చట డాక్టర్ గారు చెప్పారు అంటాడు. ఇక్కడ ఎంత ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చింది? ఆశావాద దృక్పథం. డాక్టర్లు కూడా ఆశావాద దృక్పథాన్ని పెడతారు. ఎంత భయంకరమైన క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చినా కూడా మీరు సానుకూలంగా ఉండండి, మీరు నామస్మరణ చేసుకోండి, భగవంతుడిని నమ్ముకోండి, ఏం పర్వాలేదు, మీరు పుంజుకుంటారా. అంత క్యాన్సర్ కోరల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు వచ్చారుగా చాలామంది. మనం కథలు చదువుతున్నాం కదా, వార్తాపత్రికల నిండా వస్తుంది కదా. మరి వాళ్ళు ఎలా బయటపడ్డారండి? ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ అంటూ ఉన్నారు కదా. ఎలా మెడికల్ మిరాకిల్? ఉన్నట్టుండి ఎక్కడి నుంచి ఊడిపడింది మిరాకిల్? ఆశావాద దృక్పథం. మనిషికి ఆశావాద దృక్పథం ఉంటే సమస్తము సమకూరుతాయి. ఒక్కొక్కసారి చెడ్డ పరిస్థితులు ఉన్నా కూడా మనిషి దాన్ని దాటేస్తాడు ధైర్యంగా, ఏం పర్వాలేదని దాటేస్తాడు. అదే మనం ముందే భయపెట్టాం అనుకోండి, వేగంగా నడిచేవాడు కూడా నెమ్మదైపోతాడు. ఎందుకు వచ్చిందిలే పడిపోతామంట కదా అని చెప్పి వీడు ముందే 1/2 కిలోమీటర్ ముందే పడిపోతాడు. ముందు ఎక్కడో పడాలి, 1/2 కిలోమీటర్ ముందే పడ్డాడు, ఇక్కడ కాలు విరగొట్టుకున్నాడు. అక్కడికి వెడితే మహా అయితే ఏదో గీత పడేది, ఇప్పుడు కాలే విరిగిపోయింది, చేసేది ఏముంది కనుక అప్పుడు మళ్ళీ అనుకుంటాడు, అదిగో చెప్పారుగా జాతకంలో కాలు విరుగుతుందని విరిగింది అంట. జాతకంలో చెప్పినందుకు విరగలేదు, నువ్వు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల విరిగింది. అందుకని జాతకాలు ఎప్పుడూ కూడా నేరుగా ఎలా జరుగుతాయి అలా జరుగుతాయి అని చెప్పవండి, అంతంత భయపడక్కర్లేదు. కానీ ఆ పంచాంగాన్ని చదువుకుని తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకో. వేగంగా ప్రాణాపాయం ఉంది అన్నారు, కొంచెం ప్రయాణాలు తగ్గించుకోవాలి. బండి మీద 80లో వెళ్లకుండా 60లో వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఎవరిలో అయినా కూడా స్పీడ్ క్రమంగా తగ్గిపోతుంది. ఒక వయసులో మనం ఎంత చెప్పినా స్పీడ్ తగ్గించని కుర్రాడు పెళ్ళయ్యాక ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గిస్తాడు, వద్దన్నా తగ్గిస్తాడు. పిల్లలు పుట్టాక ఇంకా తగ్గించేస్తాడు, 30-40లోకి వచ్చేస్తాడు. తర్వాత డ్రైవర్ ఉంటే బాగుండు అంటాడు, ఎందుకు ట్రైన్లో వెళ్ళిపోదాం కదా అంటాడు. సహజంగానే వేగం తగ్గుతుంది జీవితంలో. అందుకని క్రమక్రమంగా మనిషి జీవితంలో వేగం తగ్గిపోతుంది, బాధ్యతలు ఒకవైపు నుంచి పెరుగుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా దేనికి భయపడవలసిన పని లేదు, ధైర్యంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు తరం దేన్ని చూసినా భయపడుతుంది. ఉప్పు చూడ భయము, ఉప్పు చూడ భయము, ఊరగాయ భయము, ఉప్పు చూడ భయము, ఊరగాయ భయము. ఉప్పు చూస్తే భయం, ఊరగాయ చూస్తే భయం. ఈరోజు ఏం చూస్తే భయం కలగదు? ఉప్పు చూడ భయము, ఊరగాయ భయము, తీపి తినగ భయము, దిష్టి భయము.
ఉప్పు చూడ భయము, ఊరగాయ భయము, తీపి తినగ భయము, దిష్టి భయము, పూజలందు భయము, పుట్టుమత్స భయము, పూజలందు భయము, పుట్టుమత్స భయము, భయము కానిదొకటే పాప భయము. మనుషులు ఎంత విచిత్రమైన మనుషులు అంటే చమత్కారాలు చెలోక్తులు అని నాన్నగారు రచించిన పద్యం. ఉప్పు చూడ భయము, ఊరగాయ భయము. ఈరోజు కొత్త తరం ఎలా తయారయ్యారే అంటే కొంచెం ఉప్పు వేయగానే మమ్మీ కొలెస్ట్రాల్ అంట. వీడికి ఎంత భయమో, ఉప్పు తినడానికి భయమే, ఊరగాయని చూస్తే భయమే, ఊరగాయ చూస్తే అమ్మో అంత నూనె నేను లావైపోతాను అంట. మరి ఇంతకు ముందు తరం వాళ్ళు చక్కగా ఊరగాయలు తిన్నారు, ఉప్పు వేసుకుని తిన్నారు, షడ్రుచోపేతమైన ఆహారాన్ని తిన్నారు, గుణపాళ్ళ 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతుకుతున్నారు, 4 సంతానాన్ని కన్నారు, 7 మంది 12 మంది సంతానాన్ని కన్న జంటలు కూడా ఉన్నారు. నువ్వు ఉప్పు తినవాయే, పంచదార తినవాయే, ఏమీ తినవాయే, ఒక్క పిల్లాడిని కనడానికి తలప్రాణం తోక్కొస్తుంది ఇక్కడ. ఎందుకు ఇంత భయమట? ఒకప్పుడు మనుషులు ఒకప్పుడు దాకా అవసరంలో ఇప్పుడు మన కళ్ళ ముందు కూర్చున్న పెద్దవాళ్ళని మనం గమనిస్తే వాళ్ళు చక్కగా షడ్రుచోపేతమైన ఆహారాన్ని తిన్నారు. ఉప్పు తినే చోట ఉప్పు దట్టంగా తిన్నారు, తీపి తినే చోట తీపి 2 ఒక లడ్డు తినాల్సిన చోట 4 లడ్డూలు తిన్నారు. అయినా వాళ్ళు ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? దానికి 2 కారణాలు. వాళ్ళు శరీరాన్ని కష్టింపజేశారు, మనస్సుని సుఖపెట్టారు. కానీ ఈరోజు తరం ఏం చేస్తోంది? మనస్సును విపరీతంగా కష్టపెడుతోంది, శరీరాన్ని సుఖపెడుతోంది. ఇప్పుడు ఒక పరుపుకు బదులు 2 పరుపులు వేశారు. ఇక్కడ నేను కూర్చోలేక ఇబ్బంది పడిపోతున్నాను, లోపలికి వెళ్ళిపోతున్నాను. నేను ఒక పరుపుకు బదులు 2 పరుపులు వేశారు. ఇది శరీరాన్ని సుఖపెట్టడం. ఒకప్పుడు చెక్క బెంచీల మీద కూర్చుని మహానుభావులు ప్రవచనాలు చెప్పిన సందర్భాలు మనం చూడలేదా? లేకపోతే గుళ్ళో అరుగుల మీద కూర్చుని గంటలు ప్రసంగాలు చెప్పిన రోజులు మనం చూడలేదా? ఈరోజు ఇన్ని సౌకర్యాలు చేసుకుంటున్నాము అంటే నేను కార్యకర్తలను ఏం అనడం లేదు, కానీ సమాజం పరిస్థితులు అలా ఉన్నాయి. వాళ్ళు నాకేదో సుఖంగా ఉండాలని ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ తరాన్ని చూస్తే మనస్సుని కష్టపెట్టి శరీరాన్ని సుఖపెడుతున్నాం. మనకు ఒక్క సోఫా చాలదు, కింగ్ సైజ్ సోఫా కావాలి, పెద్ద సోఫాలు, కూర్చుంటే సోఫా మడతడిపోయి మనిషి లోపలికి వెళ్ళిపోవాలి, అంతంత భయంకరమైన సోఫాలు కావాలి. మరి మనిషి శరీరాన్ని కష్టపెట్టమంటే ఆశ్చర్యకరంగా ఇంట్లో ఎంతసేపు శరీరాన్ని సుఖపెడుతూ ఉంటాడు, పొద్దున్నే జిమ్కి వెళ్ళి విపరీతంగా బరువులు ఎత్తుతూ ఉంటాడు. అదేమిటో అర్థం కాదా మనిషి? అదేదో ఇంట్లో పనులే చేసుకోవచ్చు కదా. ఇంట్లో ఇల్లు ఊడిస్తేనో లేకపోతే ఒంగుని తడిగుడ్డ పెడితేనో అందరం మాపు వాడడం మొదలుపెట్టాం. అంటే శరీరాన్ని వంగడం మనం తగ్గించేసి, అదే అలా అంటే ఎక్కడి నుంచి అక్కడ దాకా ఊపే మాపు వచ్చింది, అక్కడికి వెళ్ళక్కర్లా మనం. ఇప్పుడు ఇంతకుముందు అయితే కష్టపడాల్సి వచ్చేది. ఆ ఒంగుని మాపు పెట్టిన రోజు పొట్ట రమ్మన్నా వచ్చేది కాదు, ఎందుకంటే పొట్ట నొక్కుకుపోతుంది ఆ ఒంగుని మనం తడిగుడ్డ పెట్టేటప్పుడు. ఆ పని చేయటం మానేసాము, ముగ్గులు వేయటం మానేసాము. ముగ్గుకు ఒక అద్భుతమైన పరిష్కారం కనిపెట్టారు, స్టిక్కర్ ముగ్గు ఒకటి వచ్చింది. దాన్ని ఇంటి ముందు ఒకసారి అంటించేస్తే ఈ ఇంటి ఓనర్ అయినా వెళ్ళిపోతాడేమో కానీ ముగ్గు వెళ్ళదు, ముగ్గు అక్కడే ఉంటుంది శాశ్వతంగా. అదే మనం ఒంగుని చక్కగా చుక్కల ముగ్గు పెట్టినప్పుడు ఈ మోకాళ్ళు 2 పొట్టలో గుచ్చుకుంటున్నప్పుడు పొట్ట రమ్మన్నా వచ్చేది కాదే, బెల్లీ ఫ్యాట్ రమ్మన్నా వచ్చేది కాదే. ఇప్పుడు అంత తాపత్రయం పడిపోతున్నామే బెల్లీ ఫ్యాట్ అని. ఎందుకంటే శరీరాన్ని కష్టపెట్టడంలా మనం మనస్సును విపరీతంగా కష్టపెడుతున్నాం. ఎలా కష్టపెడుతున్నాం? విపరీతమైన స్ట్రెస్, దేనికో తెలియదు స్ట్రెస్. అంతకుముందు రైతులు బ్రతికిన, ఈరోజు మనం రైతులను బ్రతుకుతున్న విధానాన్ని చూస్తే కూడా మహా అయితే రాయలసీమలో పంటలు పండడం కూడా చాలా కష్టం, మీ అందరికీ తెలుసు. వర్షాలు తక్కువ. అటువంటి పరిస్థితుల్లో కూడా వర్షాలు బాగా పడి, పడవలసినంత పడి, వర్షాలు బాగా పడి రైతు చక్కగా పొలాన్ని పండించుకుంటే మహా అయితే అతనికి మిగిలేది 1,50,000 2 లక్షలు. అది కూడా అతనికి మిగిలేది కాదు, పెట్టిన ఖర్చు పోను మహా అయితే 40,000 50,000. అంతలో రైతు చక్కగా తుండిగుడ్డేసుకుని హాయిగా కూర్చుని చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడుతూ ఉన్నాడే. ఈరోజు మనం నెలకి 1,50,000 సంపాదిస్తున్నాము, 2 లక్షలు సంపాదిస్తున్నాము, 3 లక్షలు సంపాదిస్తున్నాము, ఇంకా సరిపోవటం లేదని బాధపడుతూనే ఉన్నామే. మరి డబ్బులు ఎక్కువే వచ్చాయి కదా, మనిషి ఎందుకు సంతృప్తి పడడం లేదండి? మనిషికి విపరీతంగా ఆశ పెరిగిపోయింది. 3 లక్షలు చాలవు, ఎందుకు? నెల పెట్టుకునే తద్దినం ఒకటి ఉంది, నెల మాసికం. మా నాన్నగారు చెబుతూ ఉంటారు, ఈఎంఐ వచ్చింది. ఈ అమ్మాయి కోసం ఆ ఈఎంఐ మొదలుపెట్టాడు. అందుకని ఈఎంఐ మొదలుపెట్టాడు, నెల కటింగ్లో అకౌంట్లో డబ్బులు పడడం పాపం మొత్తం చిక్ మన కట్ అయిపోతూ ఉంటుంది, తిరుపతికి క్షవరం గీసినట్టే శుభ్రంగా. అందుకని దానికోసం ఒత్తిడి పెంచేసుకుని 3 లక్షలు సరిపోవు, 6 లక్షలు సరిపోవు, 10 లక్షలు. నెలకి ఎంత సంపాదిస్తే సరిపోతుంది? ఆత్మసంతృప్తి లేదు. విపరీతంగా మనస్సుని స్ట్రెస్ ఒత్తిడికి గురి చేసేస్తున్నాడు, శరీరాన్ని విపరీతంగా సుఖపెడుతున్నాడు, ఎక్కడికక్కడ లగ్జరీస్కి అలవాటు పడుతూ.
అందుకని ఆహారం తీసుకోవడంలో కూడా భయమే. ఉప్పు చూడ భయము, ఊరగాయ భయము, తీపి తినగ భయము, దిష్టి భయము. పంచాంగం దగ్గరికి వెళ్ళే వాళ్ళు రకరకాల కారణాలతో పెడతారు, రకరకాల కారణాలతో పెడతారు. దిష్టి తగులుతుందేమో అని భయం. మనం ఏమంత సాధించేసాం కనుక దేశానికి ఏమైనా సేవ చేసేసామా? దిష్టి తగలడానికి ఏమీ తగలదు. ఎంత చేస్తే మనం సంపాదించుకున్న కారు ఏదో ఉంది, అది అవతలవాడు మనల్ని చూసి ఏడవకుండా ఉండడానికి దృష్టి దోషం. అవతలవాడు చూసి ఏడవకుండా ఉండడానికి. ఆ కారులో ఎప్పుడైనా పక్కింటి వాడిని ఎక్కించామా? లేదు. వాడి ముందు మనమే దర్పం ప్రదర్శిస్తాం. నాకెంత పెద్ద కారు ఉందో చూసావా, మా ఇల్లు ఎంత గొప్పదుందో చూసావా అని వాడి ముందు మనం దర్పం ప్రదర్శిస్తాం. మరి వాడి దిష్టి పెట్టమంటే పెట్టడు. నలుగురితోనూ కలిసిపోయి నలుగురి సంతోషాన్ని మనం పంచుకోగలిగితే దృష్టి దోషం మనుషులకు తగిలే అవకాశం లేదు. పక్కింటి వాడి విజయాన్ని కూడా మనం ఈ విజయంగా మనం భావించగలిగితే దృష్టి దోషం ఎందుకు తగులుతుందండి? మనం హైవే మీద పెడుతూ ఉంటే లారీల మీద, ఆటోల మీద రాసి ఉంటుంది, నన్ను చూసి ఏడవకరా, అప్పు చేసుకున్నానరా, బాధపడకరా అని చెప్పి రాసుకుంటూ ఉంటారు ఆటోల వెనకాల. ఎందుకు? దృష్టి దోషం, భయం. అంటే ఎప్పుడు మనిషి అవతల వాడిని చూసి ఏడుస్తూ ఉంటాడనమాట. అరే వీడు ఆటో కొనేసాడురా, ఆటో కొన్నవాడు కాస్త లారీ దాకా వచ్చేసాడురా, లారీ కొన్నవాడు కాస్త 4 లారీలకు యజమాని అయిపోయి కారు కొన్నాడురా. ఎందుకంటే అసలు మనం పక్కవాళ్ళని చూసి ఎందుకు ఏడవాలండి? బాగున్నాడు, పోనీ వాడైనా బాగుపడ్డాడని సంతోషించవచ్చును కదా. ఆ సంతోషిస్తే దృష్టి దోషం తగలదు కదా. ఆ ప్రయత్నం చేస్తామా మనము? మనిషికి అదంటే కూడా భయమే. తీపి భయం, ఉప్పు భయం, దృష్టి దోషం భయం, ఏం చేసినా భయమే. మనిషికి ప్రపంచంలో ఒక్కటంటేనే భయం లేదు పాపం. ఏమిటయ్యా అంటే పాప భయం. పాపం చేయడం విషయంలో మాత్రం ఏ మనిషికి ఎటువంటి భయము లేదండి. ఒక్క పాపం చేసే ముందు పంచాంగకర్తని కానీ పురోహితులను కానీ కలిసి, అయ్యా నేను ఈ పాపం చెయ్యవచ్చా అది అడగమండి మనం. కానీ దురదృష్టవశాత్తు, స్వామి ఈరోజు కారు కొనొచ్చా? కారు కుడివైపు నుంచి ఎక్కాలా, ఎడమవైపు నుంచి ఎక్కాలా? బండికి కుడివైపు నుంచి ప్రదక్షిణ చేయాలా, ఎడమవైపు నుంచి చేయాలా? భగవంతుడిని చూసేటప్పుడు కళ్ళు తెరవాలా, మూసుకోవాలా? ఎన్ని సందేహాలు! భగవంతుడిని నమ్మడానికి మనకు వందల సందేహాలు. పాపం పట్ల భయం లేదే మనిషికి. ధైర్యంగా ఎంతమంది చూస్తున్నారని ఇబ్బంది లేకుండా ఎన్నో పాపాలు చేసేస్తూ ఉంటాం మనం. అన్ని పాపాలు చేసేసి భగవంతుడికి ఏమీ తెలియనట్టు మనం ఊహించుకుని అదే భగవంతుడికి నమస్కారం పెట్టి ఆ పాపంలో ఒక పావలా ఆయన హుండీలో వేసేసి ఆయనకు నమస్కరించి, స్వామి నా అంత పుణ్యాత్ముడు ఇంకెవడు ప్రపంచంలో లేడు, నువ్వు నన్నే కాపాడాలని మొక్కుతుంటాడే. ఈ మనిషి దేవాంతకుడు కాదండి, దేవాంతకుడు ఈ మనిషి. భగవంతుడిని కూడా మింగేసే రకం ఈ మనిషి. పాపాలు చేయడం పట్ల మనకి ఏ భయం లేదండి. పిల్లి ఎదురొస్తే భయం, అమ్మో వెళ్ళకూడదేమో. కుక్క ఎదురొస్తే భయం, వెళ్ళకూడదేమో. ఇవన్నీ మనం పాపం చేసేటప్పుడు ఆలోచించావా? పరీక్షలకు చదువుకోవటానికి, మంచి పని చేయడానికి, దానం చేయడానికి మాత్రం 100 షరతులు అడ్డొచ్చేస్తాయి. అదే చెడ్డ పని చేయడానికి ఏ షరతులు లేవు. చెప్పకుండా వెళ్ళిపోయి మార్కెట్లో చేసేసేదే చెడ్డ పని, మోసం చేసేసేదే. పక్కవాడిని ఎత్తిన చేయట్టాలంటే ఎవరి అనుమతి అవసరం లేదు, పెట్టేయటమే. పాప భయం లేదండి మనిషికి, దురదృష్టవశాత్తు. కానీ ఉండవలసిన ఏకైక భయం ఏమిటయ్యా అంటే పాప భయం. ఏ మనిషి అయితే పాపానికి భయపడతాడో ఆ మనిషి ఎవ్వరికీ భయపడక్కర్లేదు. ప్రపంచంలో ఎవ్వరికీ భయపడవలసిన పని. పాపానికి భయపడాలి. రాత్రి పడుకునే ముందు ఈరోజు నేను పాపం చేశాను, రేపు కళ్ళు తెరవాలంటే భయం వెయ్యాలి మనిషికి. అప్పుడు ప్రపంచం బాగుపడుతుంది, అప్పుడు ప్రపంచం బాగుపడుతుంది. స్వామి ఈరోజు నాకు నమస్కరించుకునే అవకాశం ఇచ్చావే, ఎట్టి పరిస్థితులలో నా చేతులతో, నా ఇంద్రియాలతో నన్ను పాపం చేయకుండా కాపాడు స్వామి అని నమస్కరించుకోండి. ఇంద్రాది దేవతలందరూ మిమ్మల్ని పొదివి పట్టుకుంటారు. ఈ మనిషిని కాపాడాలి, ఈ మనిషిని కాపాడాలి, ఈ మనిషిని కాపాడాలని దేవతలందరూ పట్టుకుంటారు. వీడు పాపానికి భయపడుతున్నాడు విచిత్రంగా అని భయపడతారు. అది తెలియాలంటే గరుడ పురాణం చదవాలి. గరుడ పురాణం చదివితే పాప భీతి కలుగుతుంది. చాలామందికి ఉన్న అపనమ్మకం ఏమిటాయి అంటే చెప్పాను కదా, మంచి చేయడానికి మనకు 100 షరతులు అడ్డొస్తాయి. గరుడ పురాణం చదవచ్చో లేదో, గరుడ పురాణం చదివితే మనుషులు పోతారేమో, చదువుతుండగానే మనిషి వెళ్ళిపోతాడేమో, అలా ఏమీ లేదండి. ఒకటి చనిపోయే పుస్తకాన్ని ఎవరు రాయరండి, బాగుపడే పుస్తకాలే రాస్తారు. పుస్తకం అనేది ఎప్పుడూ కూడా మనిషి మస్తకాన్ని మెరుగు చేస్తుందో తప్ప పాడు చెయ్యనే చెయ్యదు. గరుడ పురాణం ఇంట్లో ఉండవలసిన నిత్యపారాయణ గ్రంథం. రోజు చదవాలి గరుడ పురాణం. మీరు ఆ మధ్యలో అపరిచితుడని ఒక సినిమా వచ్చింది, చూసే ఉంటారు. అందులో గరుడ పురాణం ఆధారంగా శిక్షలు వేస్తూ ఉంటాడు అతను. అది చదివితే ఆ శిక్షలు చూస్తే పాపం చెయ్యాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. పాపం చెయ్యాలి, అమ్మో పెళ్ళయ్యాక ఇంకొక అమ్మాయిని చూస్తే ఎంత శిక్ష, ఎంత ఘోరమైన శిక్ష తెలుసా? ఒక సలసల కాగుతున్న ఇనప కడ్డి, అంటే మంచి కరెంటు పోల్ లాంటి ఇనప కడ్డి, ఇనుముతో తయారు చేసిన కడ్డి, అది కింద మంట మండిపోతూ ఉంటుంది. దానికి చక్కగా తాళ్లతో, మన బట్టలు కూడా ఉండవు, మన తాళ్లతో దానికి కట్టేస్తారు. ముందు భాగం అంతా కాలిపోతూ ఉంటుంది, కానీ మనిషి చావడు. మనిషి చనిపోయాక కదా ఈ శిక్ష. కానీ వేరే శరీరాన్ని ధరిస్తాడు.
యాతనా శరీరాన్ని ధరిస్తాడు ఆ మానవుడు. అప్పుడు ఆ నొప్పి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పెళ్ళయ్యాక భార్యను కాకుండా ఇంకొక అమ్మాయిని భయం వేయటంలా కొంచెమైనా. అందుకని గరుడ పురాణం నిత్యపారాయణ గ్రంథం. అది ఇంట్లో పెట్టుకుంటే ఏ పుణ్యము రాదు, మెదడులోకి పెడితేనే కాస్త పుణ్యం వచ్చే అవకాశం. ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే ఊరికి కొబ్బరికాయలు అయిపోతాయి తప్ప ఏ పుణ్యము రాదు. అందుకని గరుడ పురాణాన్ని చదవాలి. అప్పుడు మనిషికి పాప భీతి కలుగుతుంది. ఉగాది సందర్భంగా ఈ ఏడాది క్రోధినామ సంవత్సరంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఈ ఏడాది నేను పాపాలు చెయ్యను అని అందరూ భారతమాత పాదాల మీద నమస్కరించారు. వెళ్లే ముందు అందరూ భారతమాత పాదాల మీద ప్రమాణం చేయండి, అమ్మ ఈ ఏడాది మేము ఒక్క పాపం కూడా చెయ్యము, మా కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత నీదే అని అమ్మవారికి నమస్కరించండి. మీరు పాపం చేయకుండా ఉంటే గనక అమ్మవారు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది, నాది హామీ.